రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ వెళ్లే ముందు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈ రోజు రాష్ట్రంలో క్రియేట్ చేసినట్టు అవుతుంది కనుక దయచేసి దీనికి సంబంధించినటువంటి దాన్ని వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చొద్దు అనేటటువంటిది మేము అందరికీ కూడా కోరుతూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ పొద్దున నుంచి జరుగుతున్నటువంటి విచారణలో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్లుగా, అదేవిధంగా తెలియదని లేకపోతే ఇంకొక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్తూ సహకరించడం లేదన్నట్టుగా చెప్పడం చూస్తా ఉంటే సిబిఐ అధికారులు ఎవరన్నా కావాలని ఏమన్నా లీకులు ఇస్తున్నారేమో అనేటటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది. కనుక సిబిఐ దీని మీద వివరణ ఇవ్వాలి, ఖండించాలి అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి వాంపిక్ భూములకు సంబంధించి జగన్ ఒత్తిడి తీసుకురావడంతో రాజశేఖర్ రెడ్డి సంతకం చేశారు. స్ట్రైట్ గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి అభాండాలు వేయడానికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకి వెళ్లి దానికి సంబంధించినటువంటి వివరణలు ఇస్తున్నటువంటి సమయంలో ఈ రకంగా బొత్స సత్యనారాయణ గారు గాని లగడపాటి గారు గాని మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే గంగవెర్రులు ఎత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వారు తమకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా తమ చేతిలో నిలబడేటటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్యకు పాల్పడినా ఈ రోజున వాళ్ల వైపు ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరు మిగలరనేటటువంటిది వాళ్ళకి స్పష్టమైనటువంటి విషయం. అందువల్లనే ఇవాళ పిచ్చి ప్రాలాపనలన్నీ పేలుతూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరో ఒత్తిడి చేస్తే లొంగిపోయేటటువంటి అమాయకుడు కాదు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు అన్ని విషయాలు తెలియనటువంటి వాళ్ళు కాదు. ఇవాళ మంత్రి మోపిదేవి గారి దగ్గర నుంచి కూడా వాన్పిక్ కు సంబంధించినటువంటి ఆ జీవోల విషయంలో పూర్తి బాధ్యత మేమే వహిస్తాము, ఎటువంటి తప్పులు జరగలేదు అనేటటువంటిది వారు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఇవాళ వెనక ఉండి రాజశేఖర్ రెడ్డి గారిని బెదిరించి భయపెట్టి ఎవరూ కూడా పనులు చేయించుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఇవాళ అవమానించే విధంగా లగడపాటి మాట్లాడుతున్నారు. ఆయనకి తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి చాలా దగ్గరలో ఉందనేటటువంటిది చెప్తూ ఉన్నాం. అదేం లేదు, విచారణ మీకు చూపించడం కూడా జరిగింది ఇంతకు ముందు. 25వ తారీఖు ఉదయం 11 గంటలకి హాజరు కావాలని మాత్రమే ఉంది, అంతే తప్ప 8 గంటల పాటు విచారణ అనేటటువంటిది ఆ నోటీసులో ఎక్కడా కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ జగన్ సిబిఐ విచారణకు సంబంధించిన విషయాలు బయటికి రావడం, అట్లాగే దానికి సంబంధించి సిబిఐ వర్గాలు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్నారు.